తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అమ్మా, మా అమ్మ ఇప్పుడు ఈ హాస్టల్లోనే ఉంటుంది తెలుసమ్మా? తెలుసు అంకుల్, తను మా రూమే. ఊరు నుంచి వస్తున్నాను చెప్పాను, ఫోన్ చేస్తే కలవట్లేదమ్మా. 1 minute అంకుల్, నేను తన ఫ్రెండ్ నెంబర్ కాల్ చేసి కనుక్కుంటాను. అలాగేనమ్మా. ఎక్కడున్నా అక్క? రాకేష్ రూమ్లోనే. హాస్టల్కి మీ నాన్నగారు వచ్చారు. ఓ షిట్, మర్చిపోయాను. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయవే, నేను ఈవినింగ్ వస్తాను. ఏమని చెప్పను? ఒక నిమిషం ముందు నాన్న ఫోన్ చేస్తున్నారు. హలో నాన్న, మీకు చెప్పడం మర్చిపోయి ఇంటర్వ్యూకి వచ్చాను. ఈవినింగ్ వస్తాను, బాయ్. హే, బాగా కవర్ చేశానా? అంకుల్, ప్రియా ఇంటర్వ్యూకి వెళ్ళిందంట, వచ్చేసరికి ఈవినింగ్ అవుతుందంట. మీకు చెప్పడం మర్చిపోయిందంట, తన ఫ్రెండ్ చెప్పింది. ఇంటర్వ్యూకే వెళ్ళింది కదమ్మా? ఇంటర్వ్యూకి వెళ్ళింది అంకుల్. సరేనమ్మా, నేను సాయంత్రం వస్తాను. మా అమ్మాయి ప్రియా ఇలా చచా, నాకు నమ్మకం ఉందమ్మా, కానీ ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే ఏదో భయం వేస్తుంది. కానీ నా కూతురు అనుకున్నప్పుడు నమ్మకంగా ఉంటుంది. నాకే కాదమ్మా, కూతురున్న ఏ తండ్రికైనా ఇలాగే ఉంటుంది, మీ నాన్నకైనా ఇలాగే ఉంటుంది. మరి వాళ్ళకి తల్లిదండ్రులు గుర్తున్నారమ్మా? సరే, జాగ్రత్త అమ్మా. వాళ్ళకి తల్లిదండ్రులు గుర్తున్నారమ్మా? జాగ్రత్తమ్మా. సరే నాన్న. నువ్వు మీ ఫ్రెండ్స్తో ఉండటం నాకు ఇష్టం లేదు, అంతే. సరే, ఉండను. ఇవాళ ఇది, రేపు ఇంకొకటి, ఇలా జీవితాంతం కాంప్రమైజ్ అవుతూనే ఉండాలా? నా కోసం ఆ మాత్రం కాంప్రమైజ్ కాలేవా? సరే, మరి నువ్వు నా కోసం ఏం కాంప్రమైజ్ అయ్యావు? కదా, కాంప్రమైజ్ అనే పదం నీ దాకా వచ్చేసరికి కష్టంగా ఉంది కదూ? ఓహో, మరి కొత్తలో కలిసినప్పుడు ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి, నీ ఇష్టమే నా ఇష్టమని ఎందుకన్నావు? కొత్తగా కలిసిన ఎగ్జైట్మెంట్లో ఏదో అంటాం, అవన్నీ పట్టించుకుంటే ఎలా? కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు. ఇద్దరం సంతోషంగా ఉండాలంటే ఒకరిష్టాలని ఒకరు గౌరవించుకోవాలి, అంతేకాని అంతా నేను చెప్పినట్టే జరగాలని అనుకోకూడదు. మనం అనుకుంటే ప్రేమ, నేను అనుకుంటే స్వార్థం. నాకు మనం కావాలి, నీకు మనం కావాలో నువ్వే కావాలో నిర్ణయించుకో. వెన్నెల, ఈ మధ్య నీ మీద ఏంటేంటో అనిపిస్తుంది, అదేంటో నువ్వైనా క్లారిటీ ఇస్తావా? ఆహా, ఏమనిపిస్తుంది? ఇద్దరం పార్కులో మనసు విప్పి మాట్లాడుకోవాలని, ఆహా, నీకిష్టమైన టెంపుల్కి మనిద్దరం వైట్ డ్రెస్లో వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని, నువ్వు నా నుదుటిపై కుంకుమ పెట్టి, ఇద్దరం కొబ్బరి తింటూ నువ్వు నా భుజంపై తలవాల్చుకొని
మాట్లాడుతుంటే ఆ రొమాన్స్ ఫీల్ అవ్వాలని, ఆహా, ఇంకేమనిపిస్తుంది? అప్పుడప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలని, ఎవరైనా అవ్వ కనిపిస్తే 10 రూపాయలు ఇవ్వాలని, నాకిష్టమైన బ్లాక్ డ్రెస్లో నీ నుదుటిపై కిస్ చేయాలని. ఈ ఫీలింగ్స్ని ఏదో అంటారంట, నాకైతే తెలియదు. నీకేమైనా తెలుసా? నాకు కూడా తెలీదు. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు వివేక్. నీకన్నానా? ఐ లవ్ యూ. మనం అనుకుంటే ప్రేమ, నేను అనుకుంటే స్వార్థం. నాకు మనం కావాలి, నీకు మనం కావాలో నువ్వే కావాలో నిర్ణయించుకో. నాకు మనం కావాలి, నీకు మనం కావాలో నువ్వే కావాలో నిర్ణయించుకో. లిపు, చెప్పు. నాకు మనమే కావాలిరా. సో స్వీట్. థ్యాంక్ యూ. నాకు తెలిసిన అంకుల్ బిజినెస్ మ్యాన్. అలాంటి వాళ్ళని కలిస్తే కొంచెం ఎక్కువ ఫండ్స్ ఇవ్వచ్చు. మనం వెళ్ళి అడగగానే మనకెవరు సపోర్ట్ చేయరు. ముందు మనకంటూ ఒక గుర్తింపు రావాలి. సో తక్కువ టైంలో ఎక్కువ మందికి మనం తెలియాలంటే మనకి కావాల్సిన సపోర్ట్ మీడియా. మంచి ఐడియా. కానీ మనం వెళ్ళి మీడియా వాళ్ళని కలిస్తే వాళ్ళు మనల్ని పట్టించుకుంటారంటావా? మీడియానే మనల్ని కలిస్తే ఎలా? చేస్తున్నాను సార్. అయిపోతుంది సార్. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలిసి బంగారం, స్వీటీ, ఇప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నాను రా. నిద్ర వస్తుంది. నేను రేపు కాల్ చేయనా? రేపా? ఇంకెందుకు? నేనేం బూడిచ్చేయనా ఇక్కడ? అయినా నీకు నాకన్నా నిద్రే ముఖ్యమా? పెడే. స్వీటీ, నాకు నిద్ర వస్తుందంటే నమ్మేశావు కదా. జోక్ చేశాను అంతే. జోకా? చో స్వీట్. అది కాదురా, నువ్వు టయర్డ్ అయి వస్తావు కదా, కాస్త మాట్లాడితే రిలీఫ్ గా ఉంటుందని కాల్ చేశాను. రిలీఫా? నాకా? నాకు తెలుసు, నువ్వు నా కోసం నైట్ అంతా ఫోన్ మాట్లాడతావు. నైట్ అంతానా? హే, మొన్న రోడ్డు పక్కన 2 కుక్క పిల్లలు చూసాను. ఎంత క్యూట్ గా ఉన్నాయో తెలుసా? అవునా? మధ్యాహ్నం 3 సార్లు తుమ్మాను. నీకు విషయం తెలుసా? హాస్టల్లో ఒక అమ్మాయికి బాయ్ ఫ్రెండే లేడంట. పాపం కదా. ఏమిరా లింగా నీ వాళ్ళ అమీర్పేటకు ఉపయోగం? సరేలే, నిద్ర వస్తుందంటున్నావుగా, వెళ్ళి పడుకో. నాకు ఈ టైంలో ఈ ఆఫర్ కూడానా? Welcome to iPop Solutions. థ్యాంక్ యూ. You go and meet Mr. Prasad, project manager.
హైకో అంటుంటే ఈ సాఫ్ట్వేర్ బిల్డింగ్ హైట్ పెరుగుతుంది కానీ మన శాలరీలు మాత్రం పెరగట్లేదు బాసు. నానా డౌరీ వద్దు, అమ్మాయి నల్లగున్నా పర్లేదు నాన్న, ముందు ఎలాగోలా పెళ్లి చేసేయండి. సాయంత్రం పెందలాడొచ్చి వంట నేనే చేస్తాను లేవే, నువ్వు పెట్టేయి, ఫోన్ పెట్టేయి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. లేదు చూడలేదు, నేను ఫేక్ కాదు, మీరు నేను ఎక్కడ చూసుండరు. చలేస్తుందా? భయం వేస్తుంది సార్. నాకు కొంచెం ధైర్యం చెప్పండి సార్. నా దగ్గర స్టాక్ లేదమ్మా. Hi Vivek, హాయ్ సార్. you have 2 years of experience, right? యా, Okay, I will introduce our team. ఓకే సార్. Please come with me. Hi guys, he is Mr. Vivek, our new teammate. You guys interact with him, okay? ఓకే సార్. హాయ్. హాయ్. హాయ్ వివేక్. హాయ్. చూడటానికి హీరోలా ఉన్నావు, సినిమాలో ట్రై చేయొచ్చుగా బాసు. నెక్స్ట్ అదే బాసు. అయినా సాఫ్ట్వేర్ లైఫ్ కన్నా సినీ ఫీల్డే బెస్ట్ బాసు. గోవిందమ్మ గొప్పే కానీ ఇంటి మీద గొప్పలేదంట అన్నట్టు ఉంటుంది బాసు మన సాఫ్ట్వేర్ లైఫ్. ఏమైంది బాసు? నీకు తెలియదే ఉందిలే బాసు. నువ్వు చెప్తే ఎందాంలే బాసు. అమ్మయ్యా, ఈ రోజైనా ప్రశాంతంగా పడుకోవాలి. నిన్నగాక మొన్న బాయ్ ఫ్రెండ్ పట్టింది, ఇదే ఇంతసేపు మాట్లాడితే 1 year ఎక్స్పీరియన్స్ ఉండదాన్ని. నేనెంతసేపు మాట్లాడాలి మరి? ఏంటి లేట్ స్వీటీ? నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను తెలుసా? అవునా? ఇంకా నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. చెప్పనా? దీనికి నాకన్నా ఎక్కువ టాపిక్స్ ఏముంటాయి? చెప్పు. నీ వాయిస్ వింటుంటే కాకరకాయ తిన్నంత సేదుగా ఉంది. బంగారం లిబు రే. అరే అరే రే, అలా జరిగిందా? నిద్రపోయావు కదా? లేదు, నిద్రపోలేదు. నిజం చెప్పు. నిజంగా నిద్రపోలేదు. సరే, ఇందాక షాప్కి వెళ్ళానని చెప్పానుగా, ఆ షాప్ ఏంటో చెప్పు. అదేదో షాప్ లో, నువ్వే చెప్పు. చెప్పు. అది సెలూన్ షాప్కి వెళ్ళావు కదా? అమ్మాయిలు సెలూన్ షాప్కి కూడా వెళ్తారా? నిద్రపోతావా? నేనంటే నీకు అంత కేర్లెస్సా? చెప్పు చెప్పు అంటే చెప్పకుండా నిద్రపోతావా? ఆడసోదిరా. ఏంటే డల్గా ఉన్నావు? రాహుల్ ఫోన్ చేశాడు. ఏమంటున్నాడు నీ లవ్వర్? బ్రేకప్ అంటున్నాడు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అంటూ కట్ చేశాడు. నువ్వు కూడా సేమ్ టు అని చెప్పి హ్యాపీగా ఉండక ఎందుకే అంత ఫీల్ అవుతావు? ఏంటక్క నువ్వు అన్ని ఈజీగా తీసుకుంటావు? పట్టించుకుంటూ పోతే ప్రతిదీ పెయిన్ గానే ఉంటుంది. అయినా లవ్ లో 2 రకాలుంటాయి. ఒకటి ట్రూ లవ్, దీంట్లో బ్రేకప్స్ ఉండవు. రెండోది లవ్ లాంటి లవ్, దీంట్లో రిలేషన్స్ ఉండవు, రిక్వైర్మెంట్స్ మాత్రమే ఉంటాయి. ఎవరికి కావాల్సిన వాళ్ళు మెల్లగా తీసేసుకుంటారు. ఎక్స్చేంజ్ ఆఫర్. ఆఫర్ అయిపోయాక ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోతారు. సో ఈజీగా తీసుకుంటావో కాదని బాధపడతావో నీ ఇష్టం. పట్టించుకుంటూ పోతే ప్రతిదీ పెయిన్ గానే ఉంటుంది. హూ ఆర్ యూ? డూ యూ నో మీ? నేను మిమ్మల్ని ఇన్స్టిట్యూట్లో చూశానండి. నీ పేరేంటి? మహేష్. మీ స్మైల్ చాలా బాగుంటుందండి. మీరు ఎక్కడుంటారు? అమీర్పేట హాస్టల్లోనా? ఏ హాస్టల్? ఓ హాస్టలా? మీ హాస్టల్ పక్కనే మా రూమ్. సరదాగా ఒకసారి కలుద్దామా? మీతో ఒకసారి ఫోన్లో మాట్లాడాలనిపిస్తుందండి. ఓకే.
అరే అమీర్పేటలో ప్రతివాడు బాగుపడుతున్నారా, నీ పొట్ట నా బట్ట తప్ప. అది తగ్గేది లేదు, ఇది పెరిగేది లేదు. Hello? Is it Chitti? Yeah, I'm Chitti. Are you free now? Yeah, I'm free. Yeah, I have 3 years of experience. Yeah, I have strong skills. Tomorrow, telephonic interview. Okay, fine. ఎరా నువ్వెప్పుడు ఫేక్ రెజ్యూమ్ పెట్టావురా? హీరోలే జాబులు చేయాలా, కమెడియన్లు చేయకూడదా? తెలుగు సినిమాలు మారవా? నేను ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలి. డోంట్ డిస్టర్బ్ మీ. వీడు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడమా? విచిత్రంగా ఉందే. ఈ కష్టం మీరు వాళ్ళర్రా. వీడు కష్టపడ్డామే. అమ్మ నా చిట్టిగా, ఇదా నువ్వు పడ్డ కష్టం. Chitti, are you ready? యా, ఐఎమ్ రెడీ. Chitti, what is Unicode system? Unicode system. Unicode system is a universal international standard character encoding. Good. What is OOPS concept? Oh. What Chitti? What happened? Wait, man. I'm thinking. That's good, man. Chitti, you have a great knowledge. Can you come to office tomorrow for salary discussion with HR? Yeah. Okay. I can come. Faith sana.